అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 19 ఈరోజు దేవుని వాగ్దానము. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించెదరు. యెషయా 61:6 నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీకొస్తున్న కొంచెం రాబడితో నమ్మకంగా జీవిస్తున్నావు కదూ. కొన్నిసార్లు ఆ కొంచెం రాబడిని బట్టి కొన్ని కొదువులు కూడా కనిపిస్తున్నాయి కదూ. అయినప్పటికీ దేవుడు నీతో ఉన్నాడని యథార్థంగా జీవిస్తున్నావు కదూ. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. అంతేకాదు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభువు నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. వాటన్నిటినీ ఈ సంవత్సరం నీవు అనుభవించబోతున్నావు. నీ ఆశీర్వాదాన్ని నీవు అనుభవించుటకు దేవుడు నీ యొద్దకు ఎందరినో పంపించబోతున్నాడు. ఏ రోజు నీకు లేని దానిని బట్టి కృంగిపోక నీ అవసరతను ప్రభు పాదాల దగ్గర పెట్టు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆత్మీయంగాను శారీరకంగాను ఐశ్వర్యాన్ని అనుగ్రహించి ఆశీర్వదించి నడిపిస్తాడు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.